మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు, అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి జరుగుతున్న పరిస్థితులకి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. లేకపోతే ఎందుకు మీకు ఉలుకు, ఎందుకు మీకు బెరుకు చెప్పండి. రండి చూసుకోండి. మేము కడుతున్నాం, మా భవనాలు కడతామని చెప్పారు కదా. దేశంలో ఎక్కడ చూసినా సరే 7,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ ఖర్చు అయితే మీ దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు కదా. అద్దాల కోసమే 2,500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఇవంతా దోపిడీయే కదా. మరి మీకు ఎందుకు బాధ? ఆ దోపిడీని చూడనియండి. లేదు మీరు వచ్చి దోపిడీ కాదు, ఇదంతా అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి చూడనియండి. మీకెందుకు భయం? చాలా తప్పు. నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో. వీళ్ళు చెప్తున్న, వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి, ఎంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పరిపాలన లేదు, గాలి కుదిస్తుంది. ఎంతసేపు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీసులతో అటవిక పరిపాలన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన ఏ ఒక్క ప్రాంతంలో కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ జరగట్లేదు. ఎక్కడ చూసినా అంతే అరాచకం, అరాచకం, అరాచకం. చాలా శోచనీయం ఈ సంగతి. ఎంతసేపు మేము వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పని మొన్న వచ్చి బీచ్ల్లో బార్లు మన సంస్కృతికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా, మన అలవాట్లకు విరుద్ధంగా ఇప్పుడు వచ్చి బారుల్లో, ఎయిర్పోర్ట్లో బార్లు ఉన్నాయి. ఫారెన్ కల్చర్లో ఉంటే ఆ కల్చర్ వేరు, ఆ సంస్కృతి వేరు, మన ఇండియా సంస్కృతి వేరు. ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి, కానీ సామాన్య డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా తిరిగే ప్రాంతాలు, ప్రజలు తిరిగే బీచ్ల్లో కూడా సుదీర్ఘమైన వంద తీర ప్రాంతం ఉంటే తీర ప్రాంతంలో ఈ బీచ్ల్లో బార్లు ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఇదే నా సంపద సృష్టించడం? ఏమిటి ఈ కార్యక్రమాలు? అంతేకాదు, రైతులు పండించిన పంటకు ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. ఇది వేసవికాలం, మామిడి పళ్ళ సీజన్, మామిడికాయల సీజన్, ఈ సీజన్. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పంటలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి సబ్సిడీ మీద ఎంఆర్పి ఫిక్స్ చేసి వాళ్ళు వచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి అతి పత్తి గతి లేదు. వ్యవసాయ మంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఎక్కడ కుదరట్లే. దేనికి గిట్టుబాటు ధరిస్తారు మీరు? ఇవి పెద్ద దేనికి కూడా లేదు ఎంఆర్పి. ఏ పంటకి కూడా మాటలు చెప్పడమే తప్ప అటు వచ్చి
పేపర్లో పత్రికల్లో ఇవాళ టీవీల్లో సామాజిక బలపడుతున్న ఇబ్బంది చూస్తున్నాం, రైతాంగం పడుతున్న ఇబ్బందిని. ఒక మామిడి రైతే కాదు, ఒక పొగాకు రైతే కాదు, ఒక జొన్నలు పండించే జొన్నలు వేసుకున్నదైతే కాదు, కందులు వేసుకున్నదైతే కాదు, ఏ పంట వేసుకున్నా. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సార్థకంగా వ్యవసాయం చుద్దదండగా అనే నానుడు ఉందో దాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు. మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఇది ఒక దురదృష్టం, ఇది ఒక ఇబ్బంది. ఫస్ట్ నష్టపోయేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ నష్టపోయేది రైతు. ఇది కార్యక్రమం. ఇది న్యాయమా? ఓటేసిన పాపానికి వచ్చి ఈ రకంగా రైతాంగం ఇబ్బంది పడ్డం ధర్మా? చెప్పండి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలకు వచ్చి గాలి కుదిస్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద వచ్చి పెడతా తీసి వాళ్ళ మీద వచ్చి కేసులు బుక్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వచ్చి అరెస్ట్ చేయడం. వాళ్ళు మాట్లాడితే మాత్రం అది సమంజసం, చాలా ఆమోదయోగ్యం, అవన్నీ ప్రవక్తులు అని చెప్తారు. ఇది అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీడి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ ఎన్ని రోజులు కొనసాగవు. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు, ఏ ఒక్క వర్గానికైనా మేలు ఉంటే ఆ మేలుకు ఉండొచ్చు. విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఎంతో విలువైన భూములు ఉంటే అవన్నీ పప్పు పిల్లల్లా పనిచేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకోమని చెప్పి దోపిడీ చేసి ఇచ్చేస్తున్నారు. ఏమైనా పోయిన దాని నుంచి డెవలప్మెంట్ అవుతుందంటే అది కనిపించట్లే. ఎక్కడెక్కడో తీసుకున్న కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే ఉపాధి కల్పన పేరు, ఉపాధి లేదు, కల్పన లేదు. బాగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చి బార్ పెడతానంటున్నారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఆలోచించమని తావా లేదు, దారి లేదు, నీరు లేదు ఆ ఎయిర్పోర్ట్కి. మేము అన్నీ ప్లాన్ చేసి, అన్నీ కార్యాచరణ చేసి, ల్యాండ్ అగ్రిమెంట్ చేసి, శంకుస్థాపన చేసి, టైం ఫిక్స్ చేసి మా ప్రభుత్వం ఆ రోజు అధికారం దిగిపోయాం. మేము అక్కడ ఉంది కనెక్షన్ అవుతున్న డెవలప్మెంట్ చేయలేదు, దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పనండి, ఎక్కడుందో దారి, ఎక్కడుందో నీరు, తాగడానికి ఎక్కడ ఉంది? త్వరలో దాని కష్టాలు తెస్తే మళ్ళీ దానికి యూజో ఛార్జీలు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సంపద సృష్టి. ఓ సామాన్యుడు వెళ్తే ఇంకో 1000 రూపాయలు అదనంగా టికెట్ కట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఇది సంపద సృష్టి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, ఓ పక్క అమరావతి అని పేరు మీద వచ్చి దోపిడీ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. ఓ పక్క వచ్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇబ్బంది పడుతున్న డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క కుంటుపడిపోయింది, ఎక్కడే కనిపించట్లేదు. ఎంతసేపు మాటలు, ఎంతసేపు చేతలు. కానీ ఏ విధంగానూ ఈ రకంగా పరిపాలన సాగుతుంది. చాలా శోచనీయం, చాలా దురదృష్టం.
చాలా ఓ బాధ్యత పార్టీగా బాధ్యత వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఏంట్రా ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి? క్షణికావేశంలో అభూతి కల్పంతో ఆశలు చూపించి ఓటు వేస్తే జరిగే పరిస్థితి ఇదే. ఇవాళ మొన్న ఎప్పుడు చూసాను పత్రికల్లో విద్యుత్ శక్తి మంత్రి గారు చెప్తున్నారు రేట్లంతా తగ్గించలేదంట, తగ్గాయంట 13 పైసలతో. చూడండి, మీ ఇంట్లో మీరందరూ కడుతున్నారు కదా బిల్లు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న బిల్లుకి ఇప్పుడు కడుతున్న బిల్లుకి ఛార్జీలు తగ్గాయో లేదో మీరే చెప్పండి. తగ్గాయని నేను ఒప్పుకోవడం అడ్మిట్. పత్రికా సోదరులు మీరు చెప్పండి. లేదు మీ ఎండీలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీసులు ఉంటాయి కదా, మీ ఆఫీసులు అందరూ హైదరాబాద్ కాదు కదా, మీ ఆఫీసుల్లో ఆ బిల్లు ఎంత కడతారో చూసుకోమనండి పర్ యూనిట్కి. ఏం 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 మాటలు ఈ రకంగా? ఓ పక్క వచ్చి పండుగ ధరలేదు, ఓ పక్క వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి ధరలు, నిత్యావసర ధరలు. పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితే ఇవాళ లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విఫలం చెందింది. వాళ్ళు నేదో ఒక రాజకీయ పార్టీగా కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను. కావలసే మీరు సర్వే చేయండి. ఒక ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి మళ్ళీ మైక్ పెట్టి అడగండి, నిజాలు చెప్తారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం మీతో పాల్పంచుకుందామని నేను జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తూ పునరావృతం కాకూడదని, ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారో మా ఎమ్మెల్సీల మీద, మా మంత్రుల మీద, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, అమరావతి మీద మాకేమీ రైతుల మీద ప్రేమ పుట్టుక ఎప్పుడు ఉన్నదో రైతుల మీద మాకున్న ప్రేమ. వాళ్ళు వచ్చి మేము మీ భూములు ఇవ్వలేకపోతే మేము దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారండి. మాకు వచ్చి ఏవైతే లేఅవుట్లు అని చెప్పారో ఆ లేఅవుట్లో భూములు పెట్టలేదు, రండి మా ఊర్లోకి రండి అని చెప్పి వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు తప్ప కోరుండి వీళ్ళు చూడడానికి వెళ్ళలే. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మార్గం మధ్యలో అడ్డుకున్నారు. అది పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఇక్కడ ఆ ఊర్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. మా హయాంలో లేరు, మీ హయాంలో లేరు. మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తారన్న భూములు ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదండి అన్నారు. మా విధానం వేరు. మేము 3 ప్రాంతాల్లో కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువైపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. 2-3 ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఒక్కటి జరగట్లేదు. ఎవరు మార్చుకున్నారు? ఏంటి జరుగుతున్న అవినీతిని చూడడం మా రాజకీయ పార్టీ మా బాధ్యత. ఒక ప్రజాప్రభుత్వంలో, ఒక ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా, ఎక్కడైనా దోపిడీ జరుగుతున్నా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యతగా దాన్ని అది చెప్పి ఎండగట్టి దాన్ని అడ్డుకట్టేయడం మా బాధ్యత. దాంట్లో భాగంగానే చూసాం. తప్పేటి మావిగారిని మా సజెషను మావిగారిని మా సజెషను మా 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 తాలూకా సూచన. 3 రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అవినీతి అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం. రాజధాని మేము చెప్పడం మా స్టాండ్ కన్నా ముఖ్యం ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? వాళ్ళు దొంగలి చేయకుండా దాన్ని చేస్తూ ప్రజలకి మా హామీని చేసుకెళ్తే ఎవడు కాదంటాడు? మీరు మీ దయచేసి ఏబిఎన్ వారు, నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం తలపెట్టినప్పుడు అందులో దోపిడీ లేకుండా, అందులో అవినీతి లేకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. ఒక పేరు చెప్పుకొని దాన్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. దానికి మేము అడ్డుకట్టేస్తున్నాం. ఒక విషయం చెప్తానండి, దీనికి సంబంధం లేకపోయినా సరే, నిన్న ఎప్పుడో పేపర్లో వచ్చింది, అది వాస్తవం కాదో ఇంకా నేను భారత రాష్ట్రపతి గారు దీనికి వస్తున్నారు, దేనికి స్నానకోత్సవంకి ట్రైబల్ యూనివర్సిటీ విజయానికి వస్తున్నారు. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వస్తున్నారు. సంతోషం. ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెకోలు ఉంటారా, ప్రైవేట్ అద్దెకోలు ఉంటారా? సెక్యూరిటీస్ ఉంది, లేదంటే నేవల్ అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది. అవి కాదు, ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్ర ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది, ప్రభుత్వ తాలూకా ఉన్నాయి. కాకుండా హోటల్లో పెట్టడానికి కారణం ఏంటండి? దేశానికి అంత తలవం పండింది అంటే దోపిడీ కాదండి ఇది. పరోక్షంగా ఆ పేరు పెట్టి ఆ సంస్థకి మనం దోపిడీ చేసి ఇవ్వడం కాదండి, ఇండైరెక్ట్ ప్రమోషన్ కాదండి. ఇది న్యాయమా అండి? మీరు దాన్ని సమర్థిస్తారండి? చెప్పండి. అందరికీ రాష్ట్రపతి, అందరిది ఇది గౌరవం, ప్రతి ఒక్క తాలూకు గౌరవం ఇది. ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య, ప్రతిష్ట సమస్య. పరువు కాదు, ప్రతిష్ట సమస్య. ఈ దేశం తాలూకా ప్రతి సమస్య. కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడైనా సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యులర్స్ ఇంకా సుందరంగా తయారు చేయాలా, నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు చేయాలి. సెక్యూరిటీ అవన్నీ చూసుకొని స్థానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోవట్ హోటల్కి వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి?